నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక హైదరాబాద్ నగర వీధుల్లో నిర్మానుష్యమైన నిర్మాణ ప్రాంతాల్లో రద్దీగా ఉండే వ్యాపార సముదాయాల్లో నిశ్శబ్దంగా సాగుతున్న ఒక అదృశ్య నేరం చిరునవ్వులు చిందించాల్సిన చిన్నారితనం బానిసత్వంలో నలిగిపోతుంటే వారి చీకటి జీవితాల్లోకి కాంతి రేఖలా అడుగుపెట్టింది ఆ స్పెషల్ ఆపరేషన్ సైబరాబాద్ పోలీసులు చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ 12 వెనుక ఉన్న రహస్యాలు రెస్క్యూ చేసిన సంచలనాత్మక నిజాలు ఇప్పుడు చూద్దాం ఆటపాటలతో సాగిపోవలసిన పసిపాపల బాల్యం ఇటుక బట్టీల్లో హోటళ్లలో రద్దీ కూడలలో భిక్షాటన చేస్తూ మగ్గిపోతుంటే కరిగే హృదయాలు ఎన్నో అలాంటి చిన్నారుల కళ్లల్లో మళ్లీ ఆనందాన్ని నింపేందుకు వారి ముఖాల్లో చిరునవ్వులు పూయించేందుకు సైబరాబాద్ పోలీసులు చేపట్టిన మహా ఆపరేషన్ ముస్కాన్ 12 నెల రోజుల పాటు అత్యంత గోప్యంగా పక్కా వ్యూహంతో సాగిన ఈ స్పెషల్ డ్రైవ్ చూడడానికి చాలా క్యాజువల్ అనిపించేలా సాగింది ఆ థ్రిల్లింగ్ ఆపరేషన్ ద్వారా ఎంతో మందికి వెట్టి నుంచి విముక్తి కల్పించిన వైనం హాట్ టాపిక్ గా మారింది జూలై 1 సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒక నిశ్శబ్ద సమరం మొదలైంది బాల కార్మిక వ్యవస్థను సమూలంగా ఉపేక్షించకూడదనే దృఢ సంకల్పంతో పోలీసులు ప్రత్యేక వ్యూహానికి తెరతీశారు సిపి ఆదేశాల మేరకు 7 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు ఈ బృందాల లక్ష్యం ఒక్కటే చీకటి కోణాల్లో బందీ అయిన చిన్నారులకు విముక్తి కలిగించడం భవన నిర్మాణ ప్రాంతాలు ఐటీ కారిడార్ పరిధిలోని హోటళ్లు ఫ్యాక్టరీలు స్క్రాప్ గోడౌన్లు మరియు నగర కూడళ్లపై పోలీసులు కంటికి రెప్పలా నిఘా పెట్టారు పక్కా సమాచారంతో దాడులు చేస్తూ అభాగ్యులైన చిన్నారులను బంధనాల నుంచి బయటకు తీసుకొచ్చారు జూలై 1 నుంచి జూలై 31 వరకు నెల రోజుల పాటు సాగిన ఈ వేటలో పోలీసులు ఊహించని నిజాలను వెలుగులోకి తెచ్చారు మొత్తం 664 మంది చిన్నారులను సురక్షితంగా రెస్క్యూ చేశారు వీరిలో 644 మంది బాలురు కాగా 20 మంది బాలికలున్నారు ఈ ఆపరేషన్ లో రక్షించబడిన వారిలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు 162 మంది ఉంటే ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి తీసుకురాబడి నిర్బంధంలో మగ్గుతున్న చిన్నారుల సంఖ్య ఏకంగా 502 అంటే ఏ స్థాయిలో ఇతర రాష్ట్రాల నుంచి పిల్లలను తరలించి ఇక్కడ బాల కార్మికులుగా మారుస్తున్నారో ఈ గణాంకాలు స్పష్టంగా చెప్తున్నాయి రెస్క్యూ చేసిన చిన్నారులను కేవలం రక్షించడమే కాకుండా వారిని తిరిగి తమ తల్లిదండ్రుల చెంతకు చేర్చేందుకు పోలీసులు అత్యాధునిక దర్పణ్ యాప్ ను ఉపయోగించారు చిన్నారుల ముఖ గుర్తింపు అంటే ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా తప్పిపోయిన పిల్లల డేటాతో మ్యాపింగ్ చేసి వారి అసలు వివరాలను సేకరించారు చిన్నారుల భవిష్యత్తును నాశనం చేస్తూ వారిని పనిలో పెట్టుకున్న వ్యాపారులు యజమానులపై పోలీసులు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకున్నారు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సహాయంతో వారికి కౌన్సిలింగ్ నిర్వహించి పునరావాస కేంద్రాలకు తరలించారు ఒక చిన్నారి చిరునవ్వు సమాజానికి నిలువుటద్దం సైబరాబాద్ పోలీసులు చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ 664 మంది చిన్నారుల జీవితాల్లో కొత్త ఆశల పల్లకిని నింపింది బాల కార్మిక వ్యవస్థపై సమాజం కూడా మేల్కోవాలని మీ పరిసరాల్లో ఎక్కడైనా బాల కార్మికులు లేదా ప్రమాదకర పరిస్థితుల్లో పిల్లలు కనిపిస్తే వెంటనే 100 లేదా చైల్డ్ లైన్ 1098 కి సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు